లేచి నిలబడి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ స్థలంలో? ఒకసారి మీ చేతులు ఎత్తి చూపించండి. సంతోషముగా ఉన్నాను నేను అన్నవారు మీ చేతిలో ఒకసారి అల్లాడిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సరిపోలేదు. ఇంతమంది ఉన్నాము, శబ్దం మాత్రం కొంచెంగానే ఉంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ స్థలంలో నేను ఒక్కనే కాదు, నాతో పాటుగా గనులైన దైవజనులు ఉన్నారు. దయచేసి అందరూ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరం ఒక్క మనసుతో, ఒక్క స్వరముతో, ఏక ఆత్మతో ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువుని మనం ఆరాధించుదాం. అందరూ రెండు చేతులు పైకెత్తండి ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం సంతోష హృదయముతో, ఆనంద హృదయముతో మన జీవితంలో ప్రభు చేసిన మేలులన్నిటినీ తలంచుచు యేసయ్యా నీకు స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధించుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇదిగో పరలోకములో కూడా కోటాను కోట్ల దేవదూతలు నిత్యము సంతోషముతో ఆనందముతో పరిశుద్ధుడు 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 అని మన ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాయి. మరి ఆ గొప్ప భాగ్యాన్ని భూలోకంలో ఉన్న మనకు కూడా ప్రభు అనుగ్రహించాడు గనక, ఎవరికి లేని ధన్యతను ప్రభు మనకిచ్చాడు గనక, ఈ స్థలములో నిలిచి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు గనక, ప్రభువా నీకు వందనాలంటూ ప్రభుని ఆరాధించుదాం. గొప్ప దేవుడా నీకు స్తోత్రములంటూ ప్రభునామాన్ని కీర్తించుదాం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం అంటూ ప్రభునామాన్ని గొప్ప చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటుండగా దేవుని అద్భుతమైన శక్తి రాత్రి మనల్ని కమ్ముకోబోతుంది. ఒక బలమైన అభిషేకము మన మీదికి దిగిరాబోతుంది. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని సంధించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని సంధించబోతున్నాడు. ఈ రాత్రి అనేకుల బంధకాలు తెగిపోబోతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో అనేకుల కట్లను దేవుడు తెంచబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఓ ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు అలనాడు మన పితరుడైన దావీదు ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. ఇదిగో సౌలును పట్టి పీడిస్తున్న దురాత్మలు అతనిని విడిచి పారిపోయాయి. ఒకానొక సందర్భములో తరమబడుతున్నటువంటి దావీదు పరిగెత్తుకొని వచ్చి దేవుని మందిరములో ప్రవేశించి ఆత్మవశుడిగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటే, దావీదును తరుముకుంటూ వస్తున్నటువంటి శత్రువులు ఆ మందిరములో అడుగు పెట్టగానే వారి కోపాన్ని, వారి ఆవేశాన్ని, చంపాలన్న ఆ మనస్సును ఇదిగో దేవుడు తీసివేసి సమాధాన మనస్సు వారికి దేవుడు అనుగ్రహించాడు. సంతోషంతో వారు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. ఆత్మలో పరవశించడం ప్రారంభించారు. ఈ రాత్రికాల సమయంలో అట్టి అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అట్టి శక్తితో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ఓ ఆశ్చర్యకరుడైన దేవుడు తన అద్భుత కార్యాలను మన మధ్యలో చేయబోతూ ఉన్నాడు. ఇదిగో మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు. నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలంటూ ప్రభుని ఆరాధించుదాం. స్వరములెత్తి ప్రభుని గనపరచుదాం. నోరు తెరవండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో
తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్య ముఖ దర్శనం నీకు కలిగితే నీ బాధలన్నీ మర్చిపోతావు, నీ కష్టాలన్నిటిని మర్చిపోతావు. ₹1,00,00,000 పెట్టినా దొరకని సంతోషము, ఆనందము దేవుని ముఖము చూడగానే నీకు కలుగుతుంది. దేవుని బిడ్డ, ఇగో కోటాను కోట్ల దేవదూతలతో కలిసి తరతరాలు యుగయుగాలు ఆరాధన చేసే భాగ్యాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఈ భూలోకములో జీవించుచున్న మనము అక్కడి చేరక మునిపే ఆ సంతోషాన్ని ఇక్కడ అనుభవిస్తూ మనం సాగిపోవాలి. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరూ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. శుభలు కొడదాం, స్తోత్రం. గ్లోరీ. హుషారుగా చప్పలు కొడుతూ ప్రభును మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయ వాంఛ, నీ ఆశ, నీ కోరిక ఏమై ఉండాలో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు,
ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు చేరాలి. ఇదిగో సమస్త దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడిన కన్యకగా ప్రభు కొరకు ఎదురు చూస్తూ నువ్వు బ్రతకాలి. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. ఆమేన్. స్తోత్రం. హుషారుగా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా. కోటాను కోట్ల దేవదూతలు ఒకవైపు, ఇదిగో ఆ దూతలతో కూడా కలిసి మరొక వైపున వాటికంటే ఉన్నతమైన స్థలములో నిలిచి మనము ప్రభుని ఆరాధించబోతూ ఉన్నాము. ఓహో, ప్రభువుని మనము సేవించబోతూ ఉన్నాము. గాన ప్రతిగానాలతో ప్రభువుని మనము కొనియాడబోతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ధన్యత ఇది. అంత గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చాడు. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. అందరము సమీపించని తేజస్సులో నివసించు. ఇంకొకసారి సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఓ యేసయ్య నామమును ఉచ్చరించు ఓ దేవుని బిడ్డ యేసు నామమును ఉచ్చరించు ఇదిగో ఇదిగో ఒక బలమైన శక్తి ఒక బలమైన అభిషేకము ఒక బలమైన అభిషేకము రీషబాలక తురమన సియాలక బాబా బాబా రికరమన శలరబ తురలర బాబా బాబా ఓ శందరిమన సియాలక తురలర బాబా బాబా రికరమన శలర బాబా 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 యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైతివయ్యా కొండ నీవే యేసయ్యా ప్రియ దేవుని బిడ్డ ఒకప్పుడు అపహాస్యము పాలైన జీవితాలు మనవి అవమానపడిన బ్రతుకులు మనవి నలిగిపోయిన పరిస్థితులు మన జీవితంలో మనల్ని లేవనెత్తినవాడు మనల్ని నిలబెట్టినవాడు మనల్ని బలపరిచినవాడు ఈ రోజున మనల్ని నడిపిస్తున్న దేవుడు ఈ రోజున మనల్ని నడిపిస్తున్న దేవుడు నిత్య మహిమలో చేరు వరకు నడిపించే దేవుడు ఓ తన సన్నిధిలో నిలబెట్టుకున్నట్టుకు నడిపిస్తున్న దేవుడు చేతులు అల్లాడిస్తూ థ్యాంక్ యూ జీసస్ యేసయ్యా 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 అందరం అందమ్మా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా. అందరూ అలాగే చేతులు జోడించి ప్రభుకు నమస్కరిస్తూ ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో మనం ఈ రాత్రి కూర్చుందాం. అందరూ అలాగే మోకరించండి, అందరూ అలాగే మోకరించండి. జరిగిన ఆరాధన నిమిత్తమై వాక్య పరిచర్య కొరకై దైవజనుడు సహోదరుడు యోహాన్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా, ఈ మహిమగల సువార్త సభలో ఈ రెండో రోజులో ఇంతగా మహిమకరంగా మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ రెండో రోజున ప్రభా మీరు ఈ స్థలమంతా నీ మహిమతో మీరు దిగివచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప చేత నీ మహిమ చేత మీరు అభిషేకించిన విధానం బట్టి స్తోత్రాలు. అయా ఈ స్థలములో ప్రభా సంఘముగా అయా నీ నామాన్ని ఘనపరుస్తూ, నీ నామాన్ని కీర్తిస్తూ, నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రతి పాటలను బట్టి అన్నిటిని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఆత్మతో సత్యముతో పూర్ణ మనస్సుతో ప్రభా మేమందరం కలిసి ఆరాధన చేసి ఉండగా, ఆరాధన మధ్యలోనికి మీరు మా మధ్యలోకి దిగివచ్చి నీ సింహాసనముతో మా మధ్యలో దిగివచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న కార్యాలన్నీ మీ చేతులకు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మంచి దేవుని బిడ్డలు అందరూ ప్రశాంతంగా కూర్చుందాం. ఈ సమయంలో ఈ యొక్క విశ్వాస పరిచర్య, భారభరితమైన పరిచర్య కనుక కానుకలు పట్టబడతాయి. మీ మధ్యకు వాలంటీర్స్ వస్తుండగా ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఖమ్మం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సహోదరుడు దినకరన్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టబడతాయి. వాలంటీర్స్ సిద్ధంగా ఉండి పాట పాడుతుండగా ఈ యొక్క పరిచర్య నిమిత్తమై కానుకలు పట్టబడతాయి కనుక ఈ సమయంలో దినకరన్ గారు ముందుకొచ్చి ఒక పాట పాడాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా నిండు వందనాలు తెలియజేస్తూ మా కాపరివైనందున మాకు ధైర్యముగానున్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగానున్నది.
మా కాపరివైనందున మాకు ధైర్యము గానున్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగానున్నది. నిరీక్షణ వైనందున నెమ్మదిగానున్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నిరీక్షణ వైనందున నెమ్మదిగానున్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. పరివైనందున మాకు ధైర్యము గానున్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగానున్నది. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. ధైర్యం కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా ధైర్యం కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే క్రమ్మినా ఇక సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన మాకు ధైర్యము గానున్నది. ఎంతో నెమ్మదిగానున్నది. మాకు ధైర్యము గానున్నది. ఎంతో నెమ్మదిగానున్నది. మాగా పరివైనందున మాకు ధైర్యముగానున్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగానున్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన ఆపురములో మా పేరునే రాసిన
బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘ స్తంభము నడిపించిన నీ మహిమనే చూపించిన నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది నీతో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది మహాపరివైనందున ధైర్యముగానున్నది మా సంపదవైనందున సమృద్ధిగానున్నది నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది మహాపరివైనందున ధైర్యముగానున్నది మా సంపదవైనందున సమృద్ధిగానున్నది మహాపరివైనందున ధైర్యముగానున్నది మా సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ థ్యాంక్ యూ అన్న. చక్కటి పాట పాడిన దైవజనులకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో విత్తబడిన కానుకల నిమిత్తమై సిర్పూర్ నగర్ కాగజ్నగర్ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు, మన గ్లోరియస్ మినిస్ట్రీ సహవాసంలో సేవ చేస్తున్న దైవజనులు వినోదన గారు ముందుకొచ్చి కానుకల నిమిత్తమై వాక్య పరిచయం కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. నీ కుమార రక్తము ద్వారా నీ పాదసం చేరి ప్రార్థిస్తున్నాను. మారని వాడవు, మార్పు చెందని వాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. యుగ యుగములు వరకు ఒకే రీతిగా ఉంటావని సెలవిచ్చిన మా దైవమే నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు, స్తుతి ఆరాధన ద్వారా కూడా మీరు మహిమపరచబడారు నమ్ముచున్నాం. అగో జుంట దేని దారుల కన్నా మధురమైన నీ వాక్య పలుకులు, అగో నీ దాసురాలు నీ పక్షం నిలబడుచుండగా నీ దాసురాల్లో నుండి నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం దయచేయండి, మీరే మాతోని మాట్లాడెదురుగాక ప్రభువా. సహాయం దయచేయండి. అగో నాయన విత్తబడిన కానుకలు బట్టి నీ పాసం చేరి ప్రార్థిస్తున్నాను. ఈ పరిచయలో నమ్మకంగా నీ కానుకలు వాడుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముందుకు సాగుచుండగా ఒక దైవీకమైన నడిపింపు దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని నా ప్రభువు నా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుని బిడ్డారా, అందరూ ఈ ప్రాముఖ్యమైన సమయంలో మన ఆత్మీయ తల్లి మేరకి సమయాన్ని అప్పగిస్తుండగా అందరూ చప్పట్లు కొట్టు ప్రేమపూర్వకంగా తల్లిగారిని ఆహ్వానిస్తాం. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వాడబడుతూ విస్తారమైన ప్రయాణాలు చేస్తూ తల్లిగారు బలహీనత యందు శక్తి పరిపూర్ణమైన వాగ్దానం చేత పట్టుకొని మరి తల్లిగారు ఎంతగానో దేవుని సేవలో వాడుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని తల్లిగారికి ఇస్తున్నాను.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ నన్ను ఆహ్వానించిన కరీంనగర్ బ్రాంచ్ విశ్వాసులకును సేవకులకును ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ స్టేజ్ మీదను ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు. గత సంవత్సరం ఇదే స్టేజ్ మీద నేను చైర్లో కూర్చొని మాట్లాడినాను. ఈ దినం ఈ విధంగా నిలబడి మాట్లాడడానికి దేవుడి కృపనిచ్చాడు. దేవుని కృప, విశేషమైన కృప నన్ను ప్రభు పైకి లేపాడు. అది దానికి కారణం మీ అందరి ప్రార్థించిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా చదువుతారా? నీ సూర్యుడికను అస్తమించాడు. హల్లెలూయా. నీ సూర్యుడికను అస్తమించాడు. ఈ సంవత్సరం గ్లోరియస్ మినిస్ట్రీస్ వాగ్దానం, మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ సంవత్సరం గ్లోరియస్ మినిస్ట్రీస్ వాగ్దానం నిజముగా నీతి సూర్యుడు మీ హృదయంలో ఉదయించి ఉంటే ఆయన ఇక మీదట అస్తమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక మీద అస్తమించాడు. నీలో స్థిరముగా నిలిచి నిరంతరం నీలో నిలిచి నిన్ను వెలుగుమయముగా ఆయన మారుస్తాడు. దేవుని ప్రజలారా, ప్రకృతిలో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలమున అస్తమిస్తాడు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఆయన స్థిరముగా ఉండడు, ఆయన నిలకడగా ఉండడు, సాగిపోతూనే ఉంటాడు. ఒక స్థలములో ఆగడు, ఆయన సాగిపోతూనే ఉంటాడు, సాగిపోతూనే ఉంటాడు. లోకంలో కూడా అనేక మంది ఉదయించారు, సూర్యులాగా ప్రకాశించారు, అస్తమించారు, తిరిగి వారు లేవలేదు. అయితే మన నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించాడు, అస్తమించాడు, తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నడూ ఆయన అస్తమించాడు. అయితే ప్రకృతి సంబంధమైన సూర్యుడు సాగిపోతూనే ఉంటాడు, ఎక్కడా ఆగడు, ఒక నిమిషం కూడా ఆగడు. దేవుని బిడ్డలారా, ఆయన సమయాన్ని, కాలములను సూచిస్తున్నాడు. దేవుడు నియమించిన సూర్యుడు, సూర్య చంద్ర నక్షత్రములు ఆగవు, సాగిపోతూనే ఉంటాయి. ఈ క్షణం, ఈ నిమిషం ఇక్కడుంటే మరో నిమిషంలో కొంచెం ముందుకు సాగి ఉంటాడు. ఈ నిమిషం దాటిపోతే మరలా ఆ నిమిషం మన జీవితంలో రాదు. ఇక్కడ కూర్చున్న మన ఒక్కొక్కరి జీవితంలో ఈ దినం దాటిపోతే ఈ దినం మరలా మన జీవితంలో రాదు, కనిపించదు. అది ఆలోచిస్తున్నారా? ఈ సమయం దాటిపోతే మరలా మనకు సమయం దొరకదు. సమయం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోమంటున్నారు. దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరచుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని ప్రజలారా, మనం సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నామా? దేనికి మన సమయాన్ని ఉపయోగిస్తున్నాం? దేవుని కొరకు అధికంగా ఉపయోగిస్తున్నామా? దేవునితో అధికంగా మన సమయాన్ని గడుపుతున్నామా? లోకములో, లోక కార్యాలలో, వేరే వేరే కార్యక్రమంలో మన సమయాన్ని కలుపుకొని మనం సాగిపోతున్నామా? అలాగైతే నీకు నీతి సూర్యుడు ఉదయించలేడు. నీలో నీతి సూర్యుడు ఉదయించాలంటే ఆయనతో నీవు నిత్యము సహవాసం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయనతో అధికంగా నీవు సహవాసం చేస్తూ ఉండాలి. నిన్నటి దినంలో దైవజనులు చెప్పారు, కొంతసేపో ఎక్కువసేపో ప్రార్థన మీరు మానకూడదని చెప్పేసి. అయితే మనం అధిక సమయం ప్రభుతో గడపాలి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, దినములు చెడ్డవి కనుక ప్రభువుతో అధికంగా మనం గడిపినప్పుడు ఆయన మనలో ఉదయించి మనలో నిలిచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక గుడ్డివాడు, అతడు బ్రతకంత చీకటి, పుట్టు గుడ్డివాడు.
ఎవరు ఆదరించేవారు లేరు. ఎవరైనా ఆదరించి ఏమైనా పెడితే తింటాడు, లేకపోతే లేదు. ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తే ఎవరు దారుతాడు, లేకపోతే ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరైనా సహాయం చేస్తాడని. అలాంటి చీకటి బ్రతుకులో ఉన్నవాడు. ఆయన పుట్టిన దేశం ఊరు ఎరికో పట్టణం. ఎరికో పట్టణం అంటే అది శాపగ్రస్తమైనది. దాన్ని ఎవరు కట్టకూడదు, దాన్ని ఎవరు బాగు చేయకూడదు. బాగు చేస్తే వారు శపింపబడతారు. ఇక్కడ శపింపబడిన దేశంలో పుట్టి శపితమైన జీవితం, గ్రుడ్డివాడై తన జీవితం ఇంతేనా అని నిరీక్షణ లేని స్థితిలో, నిరుత్సాహ స్థితిలో అతడు జీవిస్తున్నాడు. అలా జీవిస్తున్నప్పుడు అనుకోకుండా యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఆయనకు తెలిసింది. ఎప్పుడైతే యేసయ్య ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఆయన తెలుసుకున్నాడో వెంటనే ఆయనలో ఒక నిరీక్షణ ప్రారంభమైంది. యేసయ్య వస్తున్నాడు మా ప్రాంతానికి, నిశ్చయంగా నన్ను బాగు చేస్తాడనే ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన సమీపంగా వచ్చాడో వెంటనే ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. నజరేయుడా, యేసు నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి అని అరుస్తున్నాడు. అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఎందుకు అరుస్తున్నావు? మన దేశము, మనం పుట్టిన దేశము ఇది శపితమైన దేశం. మన కర్మ మనం అనుభవించాల్సిందే, ఇది మన తలరాత. నీవెంత అరిచినా లాభం లేదు, మౌనంగా ఉండు అంటున్నాడు. అయితే అతడు మౌనంగా ఉండట్లేదు. తలరాతను మార్చగలిగిన దేవుడు యేసయ్యని ఆయన గ్రహించి కేకలు వేస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతమంది ఆపినా ఆగట్లేదు, అరుస్తూనే ఉన్నాడు. ఆయన హృదయంలో ఉన్న తీవ్రత, ఆ వాంఛ యేసయ్య హృదయాన్ని తాకింది. వెంటనే యేసయ్య ఆగిపోయాడు. దగ్గరికి రమ్మని పిలిచాడు. దిగ్గున లేచి వచ్చాడు. నీకేం కావాలి అన్నాడు. నా కళ్ళు కావాలి, నేను గుడ్డివాణి అన్నాడు. వెంటనే యేసయ్య నా కళ్ళు ముట్టి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న ఆ గుడ్డివాడి జీవితాన్ని బాగు చేసి ఆయన జీవితంలో వెలుగు ప్రసరింపచేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నీ జీవితంలో అలాంటి గుడ్డితనం ఉందా? నీ జీవితంలో చీకటి ఆవరించి ఉందా? శాపగ్రస్తమైన జీవితంలో నీవు ఉన్నావా? యేసయ్య అంటున్నాడు, నీ శాపాన్ని నేను విరుస్తానంటున్నాడు ఆయన. నిన్ను శాపగ్రస్తమైన జీవితం నుంచి నేను విడుదల చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆయన వెదకాలి నీవు. ఆ గుడ్డివాడు యేసయ్యను కేకలు వేసి అరిచాడు. ఎందరు ఆపినా ఆయన ఆగలేదు, అరుస్తూనే ఉన్నాడు. దేవుడు ఆగి ఆయన ముట్టి స్వస్థపరిచేంత వరకు కూడా ఆయన అరుస్తూనే ఉన్నాడు. అలాంటి ఆతృత, అలాంటి తీవ్రత నీ హృదయంలో కలిగి నీవు ప్రభుని అడిగితే నిన్ను బాగు చేస్తాడు ఆయన. నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ చీకటిని తొలగించి నీకు వెలుగునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు, ఇక్కడ గుడ్డివారు ఎవరు లేరే, మేమందరూ కళ్ళున్న వాళ్ళమే, గుడ్డివారు ఎవరు లేరు కదా అని మీరు అనుకుంటున్నారు. ఒకసారి చదవండి, పేతురు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మైక్ లేదా మీకు? మైక్ లేదా? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, ఇవి ఎవరికి లేకపోవునో వారు తమ పూర్వ పాపముల శుద్ధిని మరిచిపోయి, సంగతిని మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. ఇవి ఎవరికి లేవునో వారు తమ పూర్వం తాము చేసిన పాపముల విషయమై శుద్ధీకరింపబడిన వారే, వారు శుద్ధి చేయబడిన వారే. అయితే అవి మరిచిపోయారు. వారు మరిచిపోయినందువలన వారు గ్రుడ్డివారుగా, దూరదృష్టి లేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. ఏమిటవి? ఇవి ఎవరికి లేవునో అంటున్నాడు. ఏమిటవి? 5వ వచనంలో చదవండి. 5వ వచనంలో చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు
జ్ఞానమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, జ్ఞానమునందు ఆశా విగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఇవే ఎవరికి లేకపోవునో వారు గ్రుడ్డివారు, దూరదృష్టి లేనివారు. కళ్ళుండొచ్చు, వారు కళ్ళు కనబడుతున్నాయి, లోకమంతా బాగానే చూస్తున్నారు, కానీ లేఖనం అంటుంది ఇవి ఎవరికి లేకపోవునో వారు గ్రుడ్డివారు, దూరదృష్టి లేనివారు అంటుంది. ఏంటది? విశ్వాసమునందు సద్గుణము. ఆ మాట ఎలా రాశారో చూడండి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు. ఇవన్నీ ఒకదానికొకటి పూసగుచ్చినట్లుగా గుచ్చి దీన్ని ధరించుకోమంటున్నాడు ఆయన. ఈ స్వభావాలు ధరించుకోమంటున్నాడు. ఈ దైవిక స్వభావాలు ఎవరికి లేవో వారు గ్రుడ్డివారు అనే లేఖనాలు సెలవిస్తుంది. కళ్ళు ఉండొచ్చు, మనకు మంచిగానే చూస్తున్నాం మనం. ఈ స్వభావాలు మనకు లేకపోతే మనం గ్రుడ్డివారమని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ స్వభావాలు మనలో ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుని యందు మనకు విశ్వాసం ఉందా? ఏ సమస్య వస్తే మనుషుల వైపు అటు ఇటు పరిగెత్తున్నామా? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ఆశ్రయిస్తున్నామా? విశ్వాసం మనకుందా? గ్రుడ్డివాడు విశ్వాసంతో, మన శపితమైన దేశం, ఈ ప్రాంతంలో ఉన్న వారికి బాగుపడరు అని ప్రజలు ఎంత అణిచివేసినా ఆ గ్రుడ్డివాడు అనగలేదు. నిరీక్షణతో, విశ్వాసంతో నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయని ఆయన కేకలు పెట్టి అరిచాడు. ఆయన విశ్వాసంతోనే మిమ్మల్ని యేసయ్య అక్కడ నిలబడ్డాడు, స్వస్థపరిచాడు. అందుకే ఆయన అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. విశ్వాసం, మనకు విశ్వాసం ఉందా ప్రభు మీద? దేవుని బిడ్డలమే, కానీ మన పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు మనుషులను మనం ఆశ్రయిస్తున్నాం, ప్రభులో మనం నిలబడట్లేదు. విశ్వాసమునందు సద్గుణము, మంచి గుణం మనం కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలు మంచి గుణం, సద్గుణములు కలిగి మనం జీవించాలి. సద్గుణమునందు జ్ఞానము, దైవిక జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము. ఆ మాట నందు 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 అంటే కూర్చుకుంటున్నాడు. అన్నీ మీరు కలిపి మీరు కలిగి జీవించాలి. ఇవి లేనివారు గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అంటున్నారు. దూరదృష్టి అంటే మనము కంటి హాస్పిటల్కి వెళ్తే నీకు దూరదృష్టి, దగ్గర దృష్టి ఉంది, దూరదృష్టి లేదంటారు. ఆ దృష్టి కాదు, దూరదృష్టి. బహుదూరమున వ్యాపించు దేశం మీకు కనబడును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దూరదృష్టి, అదే పరలోకమును గురించిన దృష్టి మనకు. ఈ అనుభవాలు మనలో లేకపోతే మనకు దూరదృష్టి ఉండదు. ఎంతసేపు ఈ లోకంలో ఏం దొరుకుతుందా, ఎలా జీవించాలి, ఏమి సంపాదించాలి, ఏమి కట్టుకోవాలి, ఇదే ఆలోచన ఉంటుంది. దూరదృష్టి మనకు ఉండదు. ఆ దూరదృష్టి ఉన్నవారికి ఈ లోకం మీద ఆశలు ఉండవు. ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. దూరదృష్టిని కోల్పోతాం మనం ఎప్పుడు ఈ స్వభావాలు మనకు లేకపోతే. కాబట్టి ఈ స్వభావాలను మనం ధరించుకోవాలి. అమర్చుకునుడి అంటున్నాడు, ఒకదానితోటి కూర్చుకొనుడి అంటున్నాడు. పూస కూర్చున్నట్లుగా మీరు కూర్చుకొని మీరు అమర్చుకొనుడి, మీరు వాటిని కలిగి ఉండాలి. ఇవి మనకు లేకపోతే గ్రుడ్డివారమని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డ, ఈ స్వభావాలు నీలో ఉన్నాయా? దయ, కనికరం ఉందా? ప్రేమ, దయ అంటే ప్రేమ. ఇతరుని ప్రేమిస్తున్నావా? దయను అమర్చుకునుడి. సహనము నీకుందా? ఓపిక నీకుందా? సహనం కోల్పోయి అరుస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఆశా నిగ్రహం నీకుందా? శరీర కోరికలు, ఇంద్రియ నిగ్రహం అంటారు దీన్నే. శరీరంలో అవయములను నిగ్రహించుకుంటా, కోరికలను నిగ్రహించుకుంటా. అవి నిగ్రహించకపోతే, అవి బయటపడితే మనం పాపంలో పడిపోతాం.
వాటిని అణుచుకోవాలి, అణుచుకొని మనం జీవించగలగాలి. అలా అణుచుకోలేని వాళ్ళు గ్రుడ్డివారు అంటుంది లేఖనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన స్థితి ఎలా ఉందో ఒకసారి ఈ అనుభవాలు మనకున్నాయా? ఇవి లేకపోతే మనం గ్రుడ్డి వారము, పరలోకమును గురించిన ఆ దర్శనము లేని వారంగా మనం జీవిస్తాం. ఈ దర్శనం కలిగి నీవు జీవించాలని, ఇలాంటి గ్రుడ్డితనం నుంచి నీవు విడుదల పొందాలని యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. యేసయ్య నీ వైపు తేరి చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందావు నిజమే. పూర్వపు పాపములు శుద్ధీకరింపబడినది మరచిన వారంటే వేరు. శుద్ధీకరించుకున్నావు, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడ్డావు నిజమే, కడగబడ్డావు, శుద్ధి పొందినావు. కానీ దాన్ని మరిచిపోయారంట వాళ్ళు. శుద్ధి పొందిన విషయం మర్చిపోయి మరలా అవే పాపంలో పడుతున్నారు. ఒకసారి విడిచిపెట్టావు, తిరిగి మరలా వాటిని చేస్తున్నావు. కాబట్టి నీవు గ్రుడ్డివాడమంటున్నాడు. నీకు దూరదృష్టి లేదు, పరలోకమును గురించి ఒక దర్శనం నీకు లేనందువల్లనే నీవు మరలా తిరిగి అదే పాపంలో కూరుకుపోయినావు. గ్రుడ్డివాడా, నీ కళ్ళు తెరవబడాలి, నీ మనోనేత్రములు వెలిగింపబడాలి, దూరదృష్టి కలిగి నీవు జీవించాలి. మనం ఇక్కడి వారం కాదు, మనం అక్కడి వారం, మనం అక్కడ ఉండవలసిన వారం. మన దర్శనం అంతా అక్కడే ఉండాలి. ఇక్కడ ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలమే. మనం అక్కడికి వెళ్ళవలసిన వారం. కాబట్టి అక్కడిని గురించిన దర్శనం, ఆ రాజ్యం గురించిన దర్శనం మనకుంటేనే మనం ఈ అనుభవాలు కలిగి మన జీవితాలను సరిచేసుకొని అక్కడికి మనం సిద్ధపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు నిజముగా ముందు ఉన్నావు, శుద్ధీకరింపబడి మరలా అదే జీవితం, పాప జీవితం అని నీవు కూరుకొని పోయావు. కాబట్టి నీవు గుడ్డి వాడవు. నీ కళ్ళు తెరుచుకో, నీ మనోనేత్రం వెలిగించుకో, మరలా నిన్ను సరి చేసుకొని దేవుడి సమయమందు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక యుద్ధ వీరుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులందరూ నాశనం అయిపోతున్నారు. అయితే సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడు దిగిపోతూ ఉన్నాడు. దిగిపోతే చీకటి పడుతుంది. చీకటి పడితే శత్రువులు పారిపోతారు. శత్రువులు పారిపోతే వారు బలం పొందుకొని తిరిగి మళ్ళా వస్తారు యుద్ధానికి. మరలా వీరితో యుద్ధం చేయకూడదు, ఒకేసారి శత్రువులను నేను నాశనం చేయాలని యెహోషువ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు పారిపోతున్నాడు, సూర్యుడు దిగిపోతున్నాడు. చీకటి పడితే వాళ్ళు పారిపోతారు, చీకటి పడకూడదు. ఒక్కసారి కళ్ళు పైకెత్తాడు ఆయన. కళ్ళు పైకెత్తి ప్రార్థన చేసి, సూర్యుడా ఆగిపో అన్నాడు. సూర్యుని ఆగిపోమ్మని యెహోషువ ఆజ్ఞాపించాడు. సూర్యుడు కలవరపడ్డాడు. ఏమిటి, నన్ను దేవుడు సృష్టించిన నాటి నుంచి నేను ఎక్కడ ఆగలేదే, నా పరిధిలో నేను ప్రయాణం చేస్తున్నానే, నేను ఎక్కడ ఆగలేదు, నేను క్రమంగా నా పరిధిలో నేను ప్రయాణం చేస్తున్నాడు. భూమి మీద నుండి ఒక నరుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటి, ఎవరి నరుడు? అప్పుడు దేవుని అడుగుతుంది, నేను ఆగాలనా తండ్రి, ఈ నరుడు ఎవరు అని సూర్యుడు దేవుని ప్రశ్నించగా దేవుడు అన్నాడు, అతడు యెహోవా యుద్ధములు చేస్తున్నాడు కాబట్టి నీవు ఆగిపో అన్నాడు. హల్లెలూయా. సూర్యుడు ఆగిపోయాడు. అలాగున్న సూర్యుని ఆగిపోయిన దినం ముందు కానీ వెనుక కానీ ఎక్కడ జరగలేదు. యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. అలాగున్న చరిత్రలో ముందు కానీ వెనుక కానీ ఎక్కడ జరగలేదు. అలాంటి దినం ఒకటి చరిత్రలో రాయబడింది. ఇది మనుషులు రాసిన కథ కాదు, కల్పితమైన కథ కాదు, ఊహతో రాసినది కాదు. ఇది నిజమైనది, జరిగిన సంభవాలు రాయబడిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రజ్ఞులు లెక్కలు క్యాలెండర్ తయారు చేస్తున్నప్పుడు, వారి క్యాలెండర్ తయారు చేస్తూ డేట్స్ రాస్తున్నప్పుడు ఒక దినం తేడా వస్తుంది. క్రీస్తు శకం, క్రీస్తు ముందు, క్రీస్తు వెనక ఒక దినం తేడా వస్తుంది. వాళ్ళకి అర్థం కాలేదు, ఏమిటి ఈ తేడా ఎందుకు వస్తుంది అని. వారు ఎంత తల పలగొట్టుకున్న వారికి అర్థం కాలేదు. తర్వాత బైబిల్ ద్వారా వారు తెలుసుకున్నారు, ఒక మనుష్యుడు సూర్యుని ఆపాడు, ఒక దినమెల్లాది ఆగింది, ఆ దినమే మనకు డేట్స్ కరెక్ట్గా రావట్లేదని తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఇది కథ కాదు, జరిగిన సంభవం. సూర్యుడు అనేది ఆగాడు, యెహోషువ శత్రువులందరినీ నాశనం చేశాడు, మొత్తం నాశనం చేసి గొప్ప జయము పొందాడు. హల్లెలూయా. ఈనాడు నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతి సూర్యుడైన యేసయ్య నిలిచి ఉంటే మనకు జయము కలుగుతుంది. నీతి సూర్యుడైన యేసయ్య మనకు దూరం అయితే మనకు అపజయం కలుగుతుంది. మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, మనకు పలు రకమైన శోధనలు మనల్ని వెంటాడుతున్నాయి. పోరాడుతున్నాం మనం గృహంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా, సేవలో పలు రకములైన శోధనలు, పోరాటాలు మనం వెంటాడుతున్నాయి. ఈ పోరాటాల మధ్యలో మనం జయము పొందాలంటే మన హృదయంలో నీతి సూర్యుడు నిలిచి ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో నీతి సూర్యుడు నిలిచి ఉండాలి. ఆయన కనుమరుగైతే నీకు అపజయం కలుగుతుంది. ఆయన కనుమరుగు కాకుండా నీవు కాపాడుకోవాలి. ఆయన మరుగైపోకుండా నీ జీవితంలో నిలిచి ఉంటున్నట్లుగా నీ సూర్యుని కాపాడుకోవాలి నీవు. హల్లెలూయా. యేసయ్య నీతో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే నీవు ఆయనతో ఎక్కువ సహవాసం చేయాలి. నిత్యము ఆయనతో నీవు సహవాసం చేసినప్పుడే నీలో ఆయన నిలిచి ఉంటాడు. సహవాసానికి నీవు దూరమైనా, సంఘానికి నీవు దూరమైనా నీలో ఆయన నిలిచి ఉండడు. నీవు అపజయం పాలవుతావు. నిన్ను వెంటాడుతున్న శోధనలో, నిన్ను వెంటాడుతున్న పరీక్షలలో నీవు జయము పొందలేవు. నీవు జయము పొందాలంటే నిత్యము నీతి సూర్యుడైన యేసయ్యతో నీవు సహవాసం చేస్తూ ఉండాలి. అధికంగా నీవు సహవాసం చేస్తే కానీ ఆయన నీలో నిలిచి ఉండాడు. నీలో నిలిచి ఉంటేనే నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా. లోకంలో సాతాను స్వభావాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం జయించాలి. అవి మనల్ని వెంటాడుతున్నాయి. సాతాను మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఏ విధంగా పడగొట్టాలని పలు రకమైన తన స్వభావాల చేత మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దుష్ట స్వభావములు, అసూయ, ద్వేషం, గొడవాడే స్వభావం, ఇవన్నీ సాతాను స్వభావాలు. వీటిని మనం జయించాలి. వీటిని మనం జయించాలంటే యేసయ్యతో అధికంగా మనము సహవాసం కలిగి ఉండాలి. కోపము, ఆవేశం, ఓర్వలేని స్వభావం, ఓర్చుకోలేరు, విధేయత చూపలేరు, తిరుగుబాటు స్వభావం, వీటిని మనం జయించాలి. వీటిని జయించకపోతే మనము యేసయ్యతో ఆ రాజ్యములు మనం ఉండలేం. వీటిని జయిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం జయించిన వారికే సింహాసనం. జయించలేకపోతే మనం విడవపడతాం. దేవుని బిడ్డలారా, మనకు జయ జీవితం కావాలి. మనం వెంటాడుతున్న పలు రకములైన దుష్ట స్వభావాలను, మనం ఆవరించిన దుష్ట స్వభావాలను మనం జయించాలంటే యేసయ్యతో అధికంగా మనం సహవాసం చేయాలి. అధికంగా ప్రార్థనలు గడపాలి. సంఘ సహవాసంలో అధికంగా మనం కూడుకుంటూనే ఉండాలి. ప్రతి కూడికలో సాధ్యమైనంత వరకు, సమయం ఉన్నంత వరకు ప్రతి విధమైన కూడికల్లో పాల్పొందుతూ ప్రభువుతో, సంఘముతో మనం సహవాసం చేయాలి. అప్పుడే మనం జయిస్తాం. హల్లెలూయా. ఆనాడు సూర్యుడు నిలిచినందువలన యెహోషువ యుద్ధాన్ని జయించి శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాడు. మనం వెంటాడుతున్న శత్రువులను మనం నాశనం చేసి మనం జయ జీవితం చేయాలంటే మనలో సూర్యుడు నిలిచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సూర్యుడు మండుతూ ఉంటాడు. మన యేసయ్య మండుతున్నవాడు. నిన్న చెప్పాడు దైవజనుడు అగ్ని అని చెప్పేసి. మంట, ఆయన మండుతూ ఉంటాడు, మండించేవాడు ఆయన. ఆ మండించే యేసయ్య మనలో ఉంటే మనము కూడా మండుతూ ఉండాలి. మనం ఎల్లప్పుడూ ఏ నాటికి చల్లారకూడదు. అవి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం చల్లారిపోకూడదు. హల్లెలూయా. యోబుకు భయంకరమైన శ్రమ వచ్చింది, కానీ అతడు చల్లారిపోలేదు. నా శరీరం చీకిపోయినా సరే, ఇది ఊడిపోయినా సరే శరీరం, నేను వేరొక శరీరంతో నేను యేసయ్యను చూస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అటు తీర్మానంతో, అటు రోషం కలిగి మనము ప్రభు కొరకు మనం జీవించాలి. మంట మనలో చల్లారిపోకూడదు. ఆ మంట మనలో మండుతూనే ఉండాలి. మంట యుద్ధకు ఏ క్రిములు రావు. మంటని ఏది ముట్టలేదు. నిన్న చెప్పాడు, మంటని ఏది ముట్టదు, అగ్నిని ఏది ముట్టదు. అగ్ని దగ్గరికి వచ్చిన ఏ పురుగైనా చనిపోతుంది. మనం మండుతూ ఉంటే, మనం ప్రభువును మనలో కలిగి మనం మండుతూ ఉంటే, మనల్ని ఏ శోధన మనల్ని పడగొట్టలేదు. హల్లెలూయా.
ఎలాంటి స్వభావమైనా మనకు తాకలేదు. నిన్ను పడగొట్టడానికి సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఓడిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మోషే హోరేబు పర్వతం దగ్గర గొర్రెలు మేపుకుంటున్నాడు. మేపుకుంటూ ఉంటే పర్వతం మీద మంట మండుతూ ఉంది. చూశాడు పైకి, మంట మండుతుంది. ఆ అరణ్యంలో ఆ పొదరు కాలడం, ఆరిపోవడం సహజమే. మౌనంగా ఉన్నాడు. మరి కొద్దిసేపు చూసినప్పుడు ఆ మంట అలాగే మండుతుంది. ఆ మంట కొంచెం కూడా తగ్గలేదు. ఏమిటి ఇలా ఉంది, తగ్గట్లేదేంటి, ఏమిటో ఇది ఒక వింతగా ఉంది, నేను వెళ్ళి చూస్తానని అక్కడికి వెళ్ళాడు. చిన్నగా ఆ మంట దగ్గరికి మోషే వెళ్ళాడు. మోషే అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంట సాధారణమైన మంట కాదు, దేవుడు దిగివచ్చిన మంట అది. హల్లెలూయా. దేవుడు దిగివచ్చాడు కాబట్టి పొద కాలిపోవట్లేదు, అది మండుతూనే ఉంది. యేసయ్య నీలో నివసించి ఉంటే, మండుతున్న ఆయన నీలో నివసిస్తుంటే నీవు కూడా మండుతూనే ఉంటావు. నీలో ఆసక్తి ఎన్నటికీ చల్లారిపోదు. అది మంట, ఆ మంట ఎల్లప్పుడూ తీవ్రమైన స్థాయిలోనే ఉంటుంది, కానీ ఎప్పటికీ చల్లారిపోదు. మంట తగ్గిపోకూడదు. మనలో మంట మండుతూనే ఉండాలి. మన ఆసక్తి, మనలో ఉన్న ప్రేమ ఏనాటికి చల్లారకూడదు. ప్రభు రాకడ పర్యంతము మనలో మంట, ఆసక్తి తీవ్రముగా నిలిచి ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు, నీలో ప్రేమ తగ్గిపోయింది, తిరిగి నీవు మరలా మొదటి స్థితికి రా, వస్తేనే నీ దీపస్తంభం నీలో ఉంటుంది, లేకపోతే నీలోండి దీపస్తంభాన్ని తీసివేస్తాను అని చెప్తున్నాడు. మంట చల్లారితే నీ దీపస్తంభాన్ని తీసేస్తా అంటున్నాడు ఆయన. నీ దీపస్తంభం తీసివేయబడకుండా నిలిచి ఉండాలంటే నీలో మంట చల్లారకూడదు, నీలో దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారకూడదు, ఆసక్తి చల్లారకూడదు. నీవు మండుతూనే ఉండాలి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా, పెను తుఫానులు వచ్చినా నీ దీపము ఆరిపోకూడదు, నీలో ఉన్న మంట చల్లారిపోకూడదు. అది వెలుగుతూనే ఉండాలి, ఆ మంట రగులుతూనే ఉండాలి. ఎంతవరకు? రాకడ పర్యంతం నీలో మంట చల్లారిపోకుండా వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆ మంటలోనే నీ ముఖాన్ని ఆయన చూస్తాడు, ఆ వెలుగులోనే నీ ముఖమును ఆయన చూస్తాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమని పరమగీత కన్నికతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముఖము నాకు కనబడనిమో. ఎప్పుడు కనబడుతుంది? నీవు వెలుగుతున్నప్పుడు. ఆ వెలుగులోని నీ ముఖం ఆయన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగైన యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. నీవు వెలుగుతూ మండుతూ ఉంటేనే ఆయన నువ్వు ఎదుర్కోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అదే యెరికో పట్టణానికి యేసయ్య వస్తున్నాడని ఒక వ్యక్తి తెలుసుకున్నాడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేయవాడు. పన్నుతో పాటు క్రింద నుంచి చేయి పెట్టి ఎంతో లాభాన్ని పొందుకున్నవాడు ఆయన. ఆయన పేరు జక్కయ్య. మీకు అందరికి తెలుసు. జక్కయ్య తెలియని వారు ఎవరు లేరు. ఆ జక్కయ్య యేసయ్యని గురించి తెలుసుకుని ఒకరోజు ఆయన పని మానుకుంటే ఎంతో లంచం పోతుంది, ఆయనకు లాభం పోతుంది. అయినా సరే యేసయ్యను చూడాలనే ఆశ ఆయన హృదయంలో కలిగింది, ఆసక్తి కలిగింది. ఎలాగైనా చూడాలనుకున్నాడు. యేసయ్య వస్తున్న దారికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు గుంపు కూడా ఉన్నారు. చూడాలంటే ఆయన కనబడడు, ఎందుకంటే జక్కయ్య పొట్టివాడు.
వెంటనే ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చొని ఆకుల మధ్యలో కూర్చొని చూస్తూ ఉన్నాడు యేసయ్య. అక్కడికి వస్తే ఆయన్ను చూడాలని ఆశ, అంతేనే యేసయ్యను చూడాలని ఆశతో చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటే సడన్గా యేసయ్య ఆ స్థలానికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. శిష్యులు అనుకుంటున్నారు, ఎందుకు యేసయ్య ఇక్కడ ఆగాడు? మనం వెలుగుతున్న దారిలో ఈ స్టాప్ మనకు లేదే, ఒక ప్రయాణం మనం ప్లాన్ వేసుకున్నాము, ఈ ప్లాన్లో ఈ స్టాప్ లేదు, ఎందుకు యేసయ్య ఇక్కడ ఆగాడు అని శిష్యులు అనుకుంటున్నారు. యేసయ్య అంటున్నాడు, ఇదే నిజమైన స్టాప్ అన్నాడు. యేసయ్య తల పైకెత్తి జక్కయ్య దిగిరా అన్నాడు. జక్కయ్యకు కలవరం అయిపోయింది. నా పేరు ఈయనకి ఎలా తెలుసు, నేను ఈ చెట్టు మీద కూర్చున్నాను ఎలా తెలుసు అని గబగబా తిరిగి వస్తున్నాడు. యేసయ్యకు మనం ఎవరో తెలుసు. ఇప్పుడు నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు. నీవు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడి నుండి వచ్చావో ఆయనకు తెలుసు. తిరిగి ఇక్కడి నుంచి ఎక్కడ పోతావో తెలుసు. అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. హల్లెలూయా. మన చరిత్రను రాసి పెట్టింది ఆయనే. కాబట్టి ఎప్పుడు మన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఏదీ లేదు. జక్కయ్య దిగి వచ్చాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నేను ఈరోజు నీ ఇంటికి వస్తానన్నాడు. ఆయనకు చాలా సంతోషమైంది. ఆయన ఇంటికి ఎవరు రారు, అసలు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరి దగ్గర లంచాలు తీసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేసి ట్యాక్స్ కట్టలేకపోతే ఆ ఇంట్లో వస్తువులను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఆ ఇంట్లో వస్తువులు మంచి మంచి వస్తువులు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అలా తన ఇంటిని ఇతరుల వస్తువులతో నింపుకున్నాడు. ఎందుకు వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే సరే ఇంకోసారి కట్టమనట్లేదు, నీవు కట్టేంత వరకు నీ వస్తువు నా రూమ్లో ఇంట్లో ఉండాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అలాంటి జీవితం చేస్తున్న జక్కయ్య అంటే అందరికీ కోపమే. యేసయ్య ఆ ఇంటికి పోతున్నారంటే అందరికీ భయం, కోపం వచ్చింది. ఇలాంటి వ్యక్తి ఇంటికి పోతున్నాడంటే యేసయ్య అని. యేసయ్యకి ఏ భేదం లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి జీవితాలు బాగుపడాలని ఇష్టపడే దేవుడు. నిన్ను కూడా ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ జీవితం బాగుపడాలని, నీవు ఏ విధంగా అయినా సరే నీ చీకటి నుంచి విడుదల పొంది నీవు వెలుగులోనికి రావాలని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. జక్కయ్య ఇంటికి వచ్చిన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను చూసి నేను నీ ఇంటికి రావాలని, నీతో మాట్లాడాలని, నీ జీవితంలో మార్పు కలగచేయాలని, నీకు వెలుగు బిడ్డగా నిన్ను మార్చాలని ఆయన నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాడు యేసయ్య. జక్కయ్య భోజనం పెట్టాడు. హృదయంలో ఇంత పెద్ద వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి నా ఇంటికి వచ్చాడేమనుకుంటున్నాడు. యేసయ్య అంత ఏం మాట్లాడట్లేదు. యేసయ్యను చూస్తున్నాడు అంతేనే. ఆయన హృదయంలో గొప్ప మార్పు కలిగింది. నీవు లంచం తీసుకున్నావు కదా, తిరిగి ఇచ్చేయమని యేసయ్య చెప్పలేదు. లంచం తీసుకుంటే గుడ్డివారు అని చెప్పేసి యేసయ్య ఆయనకేమీ రెఫరెన్స్ చూపించలేదు, ఏమీ మాట్లాడలేదు. ఆయన చూస్తున్నాడు అంతేనే. ఆయన హృదయంలో ఒక కలవరం ఏర్పడింది. వెంటనే నోరు తెరిచి జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరెవరి దగ్గర లంచం తీసుకున్నానో, ఎంతెంత తీసుకున్నానో దానికి 4 గంటలుగా నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎవరెవరి సామాన్లు తీసుకున్నానో తిరిగి అవన్నీ ఇచ్చేస్తానని ఆయనంతా కానీ ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యేసయ్య ఏం మాట్లాడలేదు, నువ్వు మార్పు చెందనట్లేదు. ఆయనలోనే పశ్చాత్తాపం, ఆయనలోనే మార్పు వచ్చింది. ఆయన చూస్తున్నాడు. ఆయన ఇంటిలో వెళ్ళాడు. జక్కయ్యలో మార్పు చెందాడు. హల్లెలూయా. జక్కయ్య మారు మనసు పొందాడు. యేసయ్య ఇంటిలో, జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాడు. ఆయన మారిపోయాడు. మారిపోయినప్పుడు యేసయ్య అన్నాడు, ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశాడు. ఎప్పుడైతే అప్పుడన్నాడు యేసయ్య, ఇప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఇంటికి రక్షణ. హల్లెలూయా. ఇంటికి రక్షణనా? ఇంటికి రక్షణ ఏమిటి? ఆ ఇల్లు శపితమైపోయింది. ఎందుకంటే వాళ్ళ వస్తువులు, వీళ్ళ వస్తువులు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 1000 రూపాయల వస్తువు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఎంత దుఃఖపడతారు, ఎంతమంది కన్నీరు కార్చారు ఆయన విషయంలో. వాళ్ళ ఏడుపు, కన్నీరు ఈయనకు శాపంగా మారిపోయింది. డబ్బు సంపాదించుకున్నాడు, డబ్బు బాగానే ఉంది, అన్ని వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఇంట్లో సంతోషం లేదు, ఇంట్లో ఆరోగ్యం లేదు. డబ్బులన్నీ హాస్పిటల్కే పోతున్నాయి, గడిగడికి హాస్పిటల్కి పోతున్నాయి. ఎందుకు? శపితమైనవి ఇంట్లో ఉన్నాయి. అందరి కన్నీళ్ళు ఈయనను తాకుతున్నాయి. ఆయన ఇల్లు శాపగ్రస్తం అయిపోయింది. ఆయన కుటుంబం కూడా శాపగ్రస్తం అయిపోయింది. డబ్బు ఉంటే సరిపోతుందా? ఆ డబ్బును అనుభవించే స్థితి ఉండద్దా? అనుభవించే స్థితిలో లేరు వారు. డబ్బులన్నీ హాస్పిటల్కి పోతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్న జక్కయ్య
తన మారు మనసు పొంది ఎప్పుడైతే తను ఎంత తీసుకున్నాడో దానికి 4 గంటలుగా ఇస్తానని ఒప్పుకొని ఇచ్చేయడం మొదలుపెట్టాడో ఆ ఇంటి శాపం తొలగింపబడి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలోకి యేసయ్య వస్తే, నీ హృదయంలోనికి యేసయ్య వస్తే నీ శాపం తొలగింపబడుతుంది. యేసయ్య నీ హృదయంలోనికి వస్తే నీ జీవితం మారిపోతుంది. ఎవరేమి చెప్పకుండానే నీ జీవితం మారిపోతుంది. నీలో పశ్చాత్తాపం కలిగి నీ పాపములని నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ హృదయంలోనికి యేసయ్య రావడానికి నీ హృదయం తెరుస్తావా? నీ హృదయాన్ని కనుక అప్పగిస్తావా? నీ హృదయం వాకిటి వద్ద తలుపు తడుతున్నాడు. నేను నీలోనికి వస్తాను, నీ జీవితాన్ని మార్చివేస్తాను, నీ చీకటిని నేను తొలగిస్తాను, నీ శాపంలో నేను విడిపిస్తాను, నేను నిన్ను వెలుగుబిడ్డగా నేను చేస్తాను, అనేకులకు నేను ఆశీర్వాదంగా నిన్ను మారుస్తాను అని నీ వాకిలి యొద్ద, హృదయ వాకిలి యొద్ద ఆయన నిన్ను తట్టుతూ ఉన్నాడు, నిన్ను తట్టుతూ ఉన్నాడు. నీవు తలుపు తెరిస్తే లోపలికి వచ్చి నీ జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తాడు. నీ జీవితంలో ఉన్న శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు. నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నీలో జరగవలసిన మార్పు అంతా ఆయన జరిగిస్తాడు. నీ హృదయంలో తొలగిపోవలసినవన్నీ తొలగిపోతాయి. అప్పుడు యేసయ్య నీలో స్థిరంగా నివసిస్తాడు, నిన్ను యేసయ్యలాగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అడగాలి. ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. నీవు నోరు తెరచు. నీలో ఒక ఆశ కలగాలి. జక్కయ్య పాపిష్టివాడే, లంచగొండితనం చేస్తున్నాడు ఆయన, కానీ యేసయ్యను చూడాలనే ఒక్క ఆశ ఆయనలో కలిగింది. ఆ ఒక్క ఆశ ఆయన జీవితాన్ని మార్చివేసింది. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించు. నా హృదయంలోనికి, నా ఇంటిలోనికి యేసయ్య రావాలని నీవు ఆయన ఆహ్వానించు. ఆయన నీ జీవితాన్ని మలిచివేస్తాడు, వెలుగుమయముగా నిన్ను మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీతిమంతుడాయన. నీతిమంతుడైన యేసయ్య మనలోనికి వస్తే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు ఆయన. నీతిమంతులుగా మనల్ని మారుస్తాడు ఆయన. నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా ఉండాలని నీకు ఆశ ఉందా? యేసయ్యని నీ హృదయంలోకి అంగీకరించు. నిన్ను చేర్చుకో ఆయనను. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు. నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాడు ఆయన. యేసయ్య అంట ఆయన నీతియు, జ్ఞానమును, పరిశుద్ధతయు, విమోచన అయి ఉన్నాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి అయినా అంట. మనకు నీతి అనే వస్త్రమును మనం ధరించుకోవాలట. యేసయ్య నీతిమంతుడు. ఆ నీతిని మనం ధరించుకున్నప్పుడు మనల్ని బట్టి యేసయ్య మహిమపరచబడతాడు. నీతిమంతుడిని యేసయ్యను మనం ప్రత్యక్షపరచాలి లోకానికి. నీతిమంతుడిని యేసయ్యను మనం ధరించుకోవాలంటే వస్త్రముగా. ఎప్పుడు మనం వస్త్రముగా ధరించుకుంటాము యేసయ్యను? నీతిమంతుడిని యేసయ్యను మనం వస్త్రముగా ధరించుకోవాలంట. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం రాయబడింది, నీవు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయనను ధరించుకున్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనను ధరించుకున్నామంట మనం. ఎప్పుడు? బాప్టిజం తీసుకున్నప్పుడు. నువ్వు ఇంకా బాప్టిజం తీసుకోలేదనుకో, నువ్వు ఇంకా యేసయ్యను ధరించుకోలేవు. నువ్వు నీతిమంతుడిగా ఇంకా నువ్వు మార్చబడలేదు. ఆయన ధరించుకుంటేనే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. బాప్టిజం తీసుకోలేదా? సిద్ధపడు త్వరగా. బాప్టిజం తీసుకున్నప్పుడే నీవు నీతిమంతుడిగా మార్చబడవు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్తున్నానని యేసయ్య ఎవరితో చెప్పాడు తెలుసా? ఒక బోధకుడితో చెప్పాడు. బోధకుడు, బోధించేవాడు, లేఖనాలని ఎరిగిన వాడే.
వాక్యం ప్రకటించే బోధకునితో అంటున్నాడు యేసయ్య, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అంటున్నాడు. ఎరిగిన వారే, ప్రభుని తెలుసుకున్న వారే, కానీ సరైన రక్షణ లేదు, బ్యాప్టిజం లేదు, పరిశుద్ధాత్మ అనుభవాలు లేవు. నువ్వు రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందినప్పుడే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. నువ్వు మారు మనసు పొందితేనే, నువ్వు చిన్న బిడ్డ వలె మారితేనే నువ్వు పరలోక రాజ్యం చూస్తావంటే ఆ బోధకుడు అంటున్నాడు, నేను ముసలివాడమైన నేను మరలా తల్లి గర్భంలో జన్మించాలా అంటున్నాడు. ఆ బోధకునికి అర్థం కాలేదు. మారు మనసు పొందు, నీటి మూలంగా బ్యాప్టిజం తీసుకో, పరిశుద్ధాత్మను పొందుకో, ఆత్మ మూలంగా జన్మించు, అప్పుడే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని యేసయ్య మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన యేసయ్యను మనం వస్త్రముగా ధరించినప్పుడు యేసయ్యనే మనలో కనబడాలి. మనకు వస్త్రం ధరించినప్పుడు వస్త్రమే కనబడాలి, లోకానికి మనం కనబడకూడదు. వస్త్రముగా యేసయ్యను ధరించాం కాబట్టి యేసయ్యనే లోకానికి కనబడాలి. యేసయ్య స్వభావాలే కనబడాలి, మన స్వభావం కనబడకూడదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. రక్త మాంసములు మనలో క్రియ చేస్తే, రక్త మాంసంతో కూడిన స్వభావాలు మనలో కనబడితే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కానీ దేవుని స్వభావాలే మనలో కనబడాలి. దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డను, నేను ప్రభుని అంగీకరించాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందాను అని అనుకుంటున్నావేమో. నీలో దేవుని స్వభావాలు కనబడుతున్నాయా? నీలో యేసయ్య ప్రత్యక్షమవుతున్నాడా? లోకానికి నువ్వు యేసయ్యను ప్రత్యక్షపరుస్తున్నావా? నువ్వు యేసయ్యను పరిచినప్పుడే ఆయన నిన్ను బట్టి మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. దైవిక జ్ఞానము కలిగి మనం లోకంలో జీవించాలి. యేసయ్య మనలో ఉంటే దైవిక జ్ఞానం కలిగి మనం జీవిస్తాం. పరిశుద్ధత, ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన మనలో ఉంటే మనం పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోకి ఎదుగుతాం. పరిశుద్ధత అంటే మామూలు పరిశుద్ధత కాదు, సంపూర్ణ పరిశుద్ధత. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అయినప్పుడే ప్రభు రాకలు ఎత్తబడతారు. పరిశుద్ధులుగానే ఉంటే కుదరదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. నిన్న దినమే విన్నాం మనం, పరిశుద్ధత అదే దేవుని సౌందర్యమని. నేను నీ సౌందర్యముని కోరిన వాడను, నా కుమారి, నేను నీ సౌందర్యముని కోరిన వాడను అంటున్నాడు. ఆ సౌందర్యం అంటే పరిశుద్ధత అని ఆ దైవ సేవకుడు చెప్పాడు. పరిశుద్ధత దేవుని సౌందర్యం. మనం పరిశుద్ధ జీవితం చేస్తున్నప్పుడు దేవునికి మనము సౌందర్యవంతులుగా కనబడతాం. మనము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్యవంతులుగా మనం కనబడతాం. మనం ఆ పరిశుద్ధ జీవితం మనం చేయాలి. పరిశుద్ధ జీవితం చేయాలంటే దేవుని భయం మనం వెంటాడాలి. దేవుని భయం మనం వెంటాడితే తప్ప పరిశుద్ధతను కాపాడుకోలేం. క్షణములో తొట్టిల్లిపోయే దినాలు ఇవి. క్షణములో మనం తొట్టిల్లిపోతాం. పరిశుద్ధత నుంచి తొలగిపోయే అవకాశం ఉంది క్షణములో. అలా తొట్టిల్లిపోకుండా అంటే దేవుని భయం మనం వెంటాడాలి. ఎవరైతే దేవుని భయం కలిగి జీవిస్తారో భక్తి ఉంటుంది, భయం ఉండదు. భక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తారు. భక్తి ఉంది కాబట్టి కానుకలు ఇస్తారు. భక్తి ఉంది కాబట్టి ప్రార్థన చేస్తారు. కానీ భయం ఉండదు. భయం లేనందువల్ల పాపంలో పడిపోతారు. అందుకే దేవుని భయం మనం ఎల్లప్పుడూ వెంటాడినప్పుడు మనము పరిశుద్ధతలో ఎదుగుతాం. మనం నిలిచి ఉంటాం అంతం వరకు. భయం, నువ్వు ఎక్కడున్నా, ఒంటరిగా నీవున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నీ ఉద్యోగ స్థలంలో అయినా, నీ స్కూల్లో, నీ కాలేజీలో ఉన్నా, మార్గంలో నడుస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుని భయం నిన్ను వెంటాడాలి. దేవుని భయం నిన్ను వెంటాడాలి. అప్పుడే పరిశుద్ధ జీవితాన్ని నీవు కాపాడుకోగలవు. సంపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారముగా మనం మార్చబడితేనే కానీ ప్రభు రాకలో మనం ఎత్తబడలేము.
అలా మార్చబడాలంటే కొందరిని దేవుడు అపోస్తులుగా, ప్రవక్తులుగా, కాపరులుగా, బోధకులుగా దేవుడు నియమించారు. అపోస్తుల పరిచర్యలోనే సంఘం పరిపూర్ణతకి ఎదుగుతుంది. అపోస్తుల పరిచర్య లేని చోట పరిపూర్ణత ఉండదు. ఎందుకంటే అపోస్తులకు, ప్రవక్తలకే దేవుడు మర్మములను బయలుపరచాడంట. సంఘము అనే మర్మం ఎలా సిద్ధపడాలి? మర్మం అంటే సంఘమే. ఈ సంఘం ఎలా సిద్ధపడాలనే విషయాలు అపోస్తులకు, ప్రవక్తలకు దేవుడు బయలుపరిచారు. ఆ అపోస్తులమైన జీవితం చేస్తున్న వారు, అలాంటి వారికే దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఆ సహవాసంలో ఉన్నవారు పరిపూర్ణులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు? అటు సహవాసం నీకుందా? పరిపూర్ణతలోకి నువ్వు ఎదగాలి. నువ్వు సంపూర్ణ పరిశుద్ధుడిగా మార్చబడాలి. క్రీస్తును నిన్ను తూకంలో పెడితే క్రీస్తుకు తగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీవు కనబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం రాయబడింది, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారుగా మీరు మనం మార్చబడాలి. అలా మార్చబడినప్పుడే ప్రభు రాకడ మనం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని విమోచించువాడుగా ఉన్నాడు. ఆయన మనలో నివసించినప్పుడు మనల్ని విమోచిస్తాడు. మన ఆత్మను ఆయన విమోచించాడు. ఆయన రక్తం చేత కడిగి మన ఆత్మను ఆయన విమోచించాడు. కానీ మన దేహం రేపటి దినమున విమోచింపబడాలి. ఈ మట్టి దేహం, ఈ దీన శరీరం విమోచింపబడాలంటే యేసయ్య పని చేయాలి. ఈ మట్టి దేహం విమోచింపబడాలి. ప్రభు వచ్చినప్పుడు ఈ దేహం విమోచింపబడుతుంది. లేదా నీవు మృతుడవై ఉంటే, ఒకవేళ మృతి చెందిన వారు మొదట లేస్తారు, నిలుచున్న మనము వారితో కలిసి ఏకముగా ప్రభు యొద్దకు కొనిపోబడతాం. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడే, ప్రభు తన సంఘమును కొనిపోవటకు రానై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఈ మార్పు మనలో జరుగుతుంది. దేహ విమోచన అనేది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. చనిపోయిన వారు మొదట లేస్తారు, నిలిచిన మనము క్షణములో మార్పు పొందుతాము. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి రాకడలు మనం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉన్నతమైన అనుభవానికి సంఘమా మనం సిద్ధపడాలి. సమయం ఇక లేదు, సమయం చాలా తక్కువగా ఉంది. సూచనలన్నీ కనబడుతున్నాయి. యేసయ్య చెప్పిన సూచనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ఎదుట, మన తరములో అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. యుద్ధముల మీద యుద్ధములు జరుగుతున్నాయి. అన్ని దేశాలు కలిసి ఒక దేశం మీదకి రాబోతున్నాయి. ఆ దేశానికి సహాయం ఇక ఎవరు లేరు. పైనుండి దేవుని కొరకు వారు ఎదురు చూసినప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు. ఆ దేశాన్ని ఆదుకోవడానికి క్రీస్తు విరోధి వస్తాడు, దిగి వచ్చి నేను మీకు సహాయం చేస్తానంటాడు. ఈయనేమో రక్షకుడు అనుకుంటారు వాళ్ళు, ఆయన ఆరాధిస్తారు. అది జరగక మునిపే ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఇశ్రాయేల్ దేశానికి చాలా దేశాలు శత్రు దేశంగా మారిపోయినాయి. ఎప్పుడు ఒంటరిగా మారిపోతుందో తెలియదు. క్షణక్షణము దినానికి మార్పు జరుగుతున్నాయి. లోకంలో పలు రకమైన మార్పులు, యుద్ధ భూమిలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఒంటరిగా మిగలబోతుంది. అది ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తు విరోధి వచ్చి సమాధానపరిచి నేను నీకు సహాయం అంటాడు. అది జరగబోతుంది. లేఖనాల్లో రాయబడింది. అలాగున లేఖనాలు నెరవేరుతాయి. ఇంతవరకు నెరవేర్చబడ్డాయి, ఇక మీదట జరిగేటివి కూడా నెరవేర్చబడతాయి. ఆ లేఖనం నెరవేరక మునిపే ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రభు వచ్చి నన్ను తీసుకొని పోవాలి, నేను ప్రభు రాకలు ఎత్తబడిన ఆశ వీళ్ళు ఎంతమందికి ఉంది? ఆశతో మీరు ఉంటున్నారా? ఆ దూరదృష్టి కలిగి జీవిస్తున్నారా? మిమ్మల్ని గుడ్డితరముగా వేసే ఆ స్వభావాలని మార్చుకోండి. మీరు కావలసిన సద్గుణమైన స్వభావాలను మనం ధరించుకుందాం. క్రీస్తు వలె మనం మారాలి. సంపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడదాం. దేవుని నీతిని ధరించుకొని యేసుని మన లోకంలో ప్రత్యక్షపరుద్దాం. నీవు ప్రభుకు పరిపూర్ణంగా అప్పగించుకో. నీలో
నీతి సూర్యుడైన యేసయ్య నిలిచి ఉన్నప్పుడే ఈ మార్పులు మనలో కలుగుతాయి. ఆయన మనకు దూరం అయితే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఇంతగా జీవించిన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఇంతగా చేసిన ఈ ఆత్మీయ జీవితం వ్యర్థం కాకుండా మనం ఎత్తబడాలంటే యేసయ్యతో ఎప్పుడూ నీవు నిత్యము సహవాసం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నడుస్తున్నా, పని చేసుకుంటున్నా, ఏమి చేస్తున్నా యేసయ్యను ధ్యానిస్తూనే ఉండాలి. యేసయ్య స్వభావాలు ధ్యానిస్తూనే ఉండాలి. నీకు ఎదురైన సమస్యలో యేసయ్య ఆ సమస్యను ఎలా డీల్ చేస్తాడు, నిన్ను ఎవరైనా వచ్చి తిట్టినప్పుడు యేసయ్య ఏమంటాడు, ఎలా మాట్లాడతాడు, నువ్వు ధ్యానించాలి. యేసయ్యలాగా నువ్వు మాట్లాడగలగాలి, యేసయ్యలాగా తగ్గించుకోగలగాలి, యేసయ్యలాగా క్షమించగలగాలి, యేసయ్యలాగా నిన్ను నువ్వు అప్పగించుకోగలగాలి. అలా నువ్వు యేసయ్యను ఫాలో అవుతున్నప్పుడు, యేసయ్యను మీరు అనుసరిస్తున్నప్పుడు యేసయ్య మీరు నిలిచి ఉంటాడు, నిన్ను పరిపూర్ణపరుస్తాడు. ఆయన రాకడలో ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉన్నత అనుభవానికి ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడైన యేసయ్య నీలో ఉదయించినప్పుడు నీ జీవితంలో వెలుగుమయంగా మారుస్తాడు. మచ్చ, డాగు, ముడత, కలంకము లేని బిడ్డగా నిన్ను మారుస్తాడు. నీలో ఏ మచ్చ, ఏ కలంకము కలగకుండా ఆయన సమస్తము తుడిచివేస్తాడు, కడిగి వేస్తాడు. ఆయన నిన్ను పరిపూర్ణ పరిశుద్ధురాలుగా మారుస్తాడు, నిన్ను పరిపూర్ణంగా మారుస్తాడు. ఆయన నేను తన వలే మార్చుకుంటాడు, తన రాకడకు సిద్ధపరుస్తాడు. దేవుని అడుగుదాం ప్రభును, ప్రభా నన్ను నీ వలే మార్చండి అయ్యా, నీలో ఉన్న పరిస్థితికి తగినట్లుగా నన్ను మార్చండి ప్రభా, ఆ పరిపూర్ణతలోకి నన్ను ఎదిగించండి, నీ స్వభావాలతో నన్ను నింపండి, నీ స్వభావాలతో నన్ను అలంకరించండి. ప్రభుని అడుగుదామా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభుకు అలాగని రాత్రి అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో అలాగని అందరూ అప్పగించుకుందాం. ప్రభు రాకడ సమీపిస్తుండగా ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో ఆ కడుబూర ధ్వని శబ్దము అతి త్వరలో దేవుడు మనకు వినిపించబోతున్నాడు. ఈ మట్టి దేహము మహిమగల శరీరంగా మారుటకు క్రీస్తు స్వభావాలు ధరించినట్లుగా ఈ 2వ రోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రభుకు ఆ స్వభావాలు ధరించుకున్నట్లుగా అప్పగించుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, క్రీస్తుకు కలిగిన స్వభావాలు నాకు దయచేయండి ప్రభువా. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత సాధించినట్లుగా అట్టి అనుభవాలతో నన్ను నింపండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రం, నన్ను నింపండి అయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ చివరి దినాలలో దేవుని కొరకు మనల్ని మనము, ఇదిగో నీ సూర్యుడు అస్తమించడు అని. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. ఆ దివ్యమైన స్వభావాలు మనలో కనబడినట్లుగా దేవుని సన్నిధిలో అందరూ కూడా ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక మంట కలిగినటువంటి జీవితం, ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితం. ఇదిగో ప్రభువుని మనము చేరాలి. ప్రియ దేవుని సంఘమా, ప్రభువుని మనము చేరాలి. ఎరికో పట్టణంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు సమస్యతో ఉన్నాడు. ఆ గుడ్డివాడు బలహీనతతో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. చీకటిని తొలగించగలిగిన వారు యేసు క్రీస్తు ప్రభు అని తెలిసి, చీకటిని దూరము చేయగలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారనే సంగతిని గుర్తించి తన శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన వారు యేసు క్రీస్తు ప్రభు అని ఎరిగి, ఇదిగో ప్రభు తన దృష్టి తన వైపుకు తిరుగునట్లుగా ప్రభు యుద్ధకు వచ్చి కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభుని స్వస్థతను అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యతో నువ్వు ఇక్కడ ఉన్నావో, ఏ బలహీనతతో నువ్వు ఇక్కడ ఉన్నావో, దేవుని బిడ్డ,
నీ ఆశపడిన నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచగలిగిన వాడు. నీ సమస్యను ఇదిగో తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసు. ఇప్పుడే ఆ యేసయ్యను ఆహ్వానించు. ప్రభువా, నా హృదయంలోనికి రా నాయనా. యేసయ్యా, నా జీవితంలోనికి రండి ప్రభువా. నా బ్రతుకులోనికి రండయ్యా. నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను స్వామి. నీ యందు నేను నమ్మిక ఉంచుచున్నాను ప్రభువా. అయ్యా, ఆశా నిగ్రహము కలిగిన బిడ్డగా నీ సన్నిధిలో నేను నిలిచి ఉంటాను. ప్రేమ కలిగిన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. దీనత్వము కలిగిన వాడిగా, దయగలిగిన వాడిగా నేను జీవిస్తాను ప్రభువా. నాలోనికి రానాయనా. నా బ్రతుకును మార్చండి ప్రభువా. నా కుటుంబ పరిస్థితిని మార్చండి నాయనా. నా జీవితంలో ఎంత సంపాదించినా ఈరోజు నా సమాధానము లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఆరోగ్యము లేదయ్యా, ఆశీర్వాదము లేదయ్యా. చిరిగిన సంచిలో వేసినట్లుగానే అయిపోతుంది నాయనా. ఓ సహోదరి, సహోదరుడా, అలనాడు జక్కయ్య ఇదిగో ఎంతో సంపాదించాడు, ఎంతో సంపాదించాడు. బ్రతుకులో నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసు ఆ ఇంటిలో అడుగు పెట్టాడో, ఇదిగో దేవుని వైపు తన హృదయమును తిప్పి అక్రమమైన దానిని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ స్థలములోనికి నీవు అనాలోచితముగా రాలేదు దేవుని బిడ్డ. దేవుడు తన ఆలోచన చొప్పున ఇక్కడికి నడిపించి ఉన్నాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇక్కడికి నడిపించి ఉన్నాడు నిన్ను. ఈ రాత్రి నీ దరిద్రతను కొట్టివేసి, నీ శాపాన్ని కొట్టివేసి, ఆశీర్వాదముతో దేవుడు ఇక్కడి నుండి నిన్ను పంపించాలనుకొని తన సేవకురాలుని నిలబెట్టి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క మాట, యేసయ్య పాదాలు పట్టుకో. ప్రభువా, ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. ఇదిగో నీ రాకడ దినాలు సమీపముగా ఉన్నాయని ఈ రాత్రి మేము విన్నాము ప్రభువా. ప్రపంచంలో జరుగుచున్న పరిస్థితులను చూస్తూ ఉంటే అయ్యా, అడుగు దూరములో నీవు ఉన్నావు. ఇక మేము లోకము మీద మనసు పెట్టకూడదు, లోక సంబంధమైన వాటిలో మేము చిక్కుబడకూడదని నీ రాకడను గూర్చిన దర్శనము కలిగి పరిశుద్ధతను వస్త్రముగా ధరించుకొని నిరీక్షణ కలిగిన జనులుగా నీ సన్నిధిలో మేము బ్రతకాలని మాట్లాడావు ప్రభువా. ఈ సభ నా జీవితము మార్చడానికే, ఈ కూడిక నా జీవితాన్ని వెలిగించడానికే, ఈ కూడిక నా బ్రతుకును దీవెనకరంగా మార్చడానికే అని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఒక తీర్మానంలోనికి వద్దామా దేవుని బిడ్డ, ఒక తీర్మానంలోనికి వద్దామా దేవుని బిడ్డ. ప్రభు రాబోతున్నాడు. ఇదిగో అందుకే ఈ మహిమ కలిగిన ఉపదేశాలను, ఇదిగో ఈ ప్రయాసతో కూడినటువంటి కూడికలను దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద నీ కొరకు అపోస్తులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఉపదేశాన్ని దేవుడు నీ కొరకు ఉన్నతమైన ప్రత్యక్షతలను, మర్మాలను దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. నువ్వు ఆయన రాకడకు సిద్ధపడాలి. నువ్వు ప్రభు రాకడకు సిద్ధపడాలి సహోదరి. నువ్వు ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఒక్క తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ రోజు నుంచి బ్రతుకును మార్చుకున్న బిడ్డగా నువ్వు మారాలి. ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనం ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పాస్టర్ ఏలియా గారు, వరంగల్ జిల్లా పున్నేలు అనే ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులు ప్రార్థన చేస్తారు. అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. కృపా కనికరము కలిగిన మా ప్రభువా, ఈ సభల రెండో రాత్రి మా ఆత్మీయ తల్లి మేరకు గారిని ప్రభువా మీరు అద్భుతమైన రీతిలో నిలబెట్టారు. మీకు వందనాలు స్వామి. ఈ ప్రాంతం నశించిపోకూడదని ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి ప్రభువా నీతి సూర్యుడు ఉదయించాడని ఆరంభించిన తండ్రి నీకు వందనాలు. ఇక ఎప్పుడూ అస్తమించడు అని మాట్లాడిన ప్రభువా నీకు వందనాలు.
ఒక వాగ్దాన సందేశమును ప్రభువా ఈ రాత్రి నీ ప్రజల ఎదుట పెట్టినందుకై మీకు స్తోత్రాలు స్వామి. ఇదిగో ప్రభువా, నీతి సూర్యుడిగా ఇక్కడ ఉదయించినందుకై మీకు స్తోత్రాలు. అస్తమించని సూర్యుడవై ప్రకాశించబోతున్నందుకై మీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని వెలిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు స్వామి. అయ్యా, చీకటి అని మాట్లాడిన దేవుడు ప్రభువా, అయ్యా చీకటి అనగా ప్రభువా విశ్వాసము లేని జీవితం, అయ్యా జ్ఞానము లేని జీవితం, ఆశా నిగ్రహం లేని జీవితం, దూరదృష్టి లేని జీవితం, అది భయంకరమైన చీకటి అని ఈ రాత్రి మా మనోనేత్రాలు వెలిగించడానికి అద్భుతమైన నీ వాక్కులను ఈ రాత్రి మీరు విడుదల చేసినందుకు మీకు స్తోత్రాలు నాయనా. నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. జక్కే లాంటి వారు ఎంతో మంది స్థలములో ఉన్నాం ప్రభువా. దూరదృష్టి లేని ప్రజలుగా మేము నివసిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మీరు ఆశ్చర్యకరమైన రీతిలో మీ దాసురాలు బలపరిచినందుకు స్తోత్రాలు. మా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఆశా నిగ్రహం కలిగిన మనసుతో నింపబడి తండ్రి, కోపము, ద్వేషము, కపటము లేని ఆ చీకటి స్వభావాలని మాలో నుంచి రాత్రి తొలగిపోవును గాక. ఆత్మదేవుడవై ఈ రాత్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీ రాకడ అతి సమీపంగా ఉన్నది ప్రభువా. విజయోత్సవంలో ఉండవలసిన మేము అయ్యా ఓడిపోతున్న పరిస్థితుల మధ్యలో ఉన్నామేమో. ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రములు ఆయన. విజయోత్సవముతో మేము ఊరేగాలయ్యా. ప్రతి చీకటిని బంధించగలిగిన కృప ఈ రాత్రి మా అందరి మీదకి దిగి వచ్చును గాక. మమ్మల్ని బలపరిచిన దైవమా మీకు స్తోత్రాలు నాయన. ఎంతో చీకటి ప్రభువా, జక్కయ్య జీవితంలో ప్రభువా భయంకరమైన పాపంతో నిండిపోయాడు ప్రభువా. అయ్యా అనేకమైన చీకటితో ప్రభువా, అయ్యా లంచుగొండితనముతో తండ్రి, అపవిత్రతతో నాయన, అబద్ధముతో నిండిపోయాడు ప్రభువా. ఈ రాత్రి మీ దాసుని ప్రభువా జక్కని మా ముందు పెట్టి మాట్లాడి మా మనోనేత్రాలు వెలిగించి ప్రతి చీకటిని తొలగించిన ఈ రెండవ రాత్రిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అట్టి ఆత్మ మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఒక బలమైన అభిషేకం మా మీద విడుదల చేసినందుకు స్తోత్రాలు. నీ రాకడ అతి సమీపంగా ఉన్నదయ్యా. ప్రపంచ చరిత్రను చూస్తే ప్రభువా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మా హృదయంలో పాపం ఏలుబడి చేస్తుంది. ఈ రాత్రి సభల ద్వారా తొలగి పోవునుగా కదా. నీ విజయోత్సవంతో నీ రాజ్యము చేరుటకు నాయన ఆది అపోస్తల ఉపదేశాన్ని మా ముందు పెట్టి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ప్రవక్తలకు, అపోస్తలకే సంఘమును గురించిన మర్మమును బయలుపరిచిన దైవమా, ఈ రాత్రి నాయన మీరు మాట్లాడినందుకు స్తోత్రము నాయన. అట్టి సావాసములు మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. మాకు అవకాశం కల్పించినందుకు మీకు స్తోత్రాలు. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వాడుకోండి ప్రభువా, మమ్మల్ని రాత్రి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మీ దాసురాలను బలంగా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సభలు నిష్ప్రయోజనం కాకుండానట్లుగా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచిన రాత్రిగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా బలపరిచి వాడుకో ప్రభువా. నీ రాకడకు అనేక మంది చీకట్లోంచి తొలగి అయ్యా ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రజలు నడిపించబడి నీ రాజ్యము చేరాలి ప్రభువా. నీ కోదరాలు అటు రాజ్యము చేరడానికి మమ్మల్ని అందరినీ రాత్రి ఆయుత్తపరిచినందుకు స్తోత్రాలు. మంచి ఉపదేశాన్ని మీరు అనుగ్రహించి అయ్యా మమ్మల్ని బలపరిచినదో మీకు స్తోత్రాలు. ఈ సభలు ఏర్పాటు చేసిన అయ్యా ప్రభా దైవజనులు ప్రభా పాస్టర్ గారిని ప్రభా మేము ఇంకా బలపరచండి అయ్యా. వారికి ఇచ్చిన భారమును బట్టి మీకు వందనాలు. సన్ని సమయాలు పాస్టర్ గారిని ఇంకా భారం ఎత్తి నడిపించండి నాయన. అనేక మందిని నీ కొరకు సిద్ధపడే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఈ ప్రయాసను వ్యర్థం చేయక అయ్యా మీరు ఆకడలో ఎత్తబడే ఒక సమూహంగా మమ్మల్ని రాత్రి మీరు మార్చినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకొను
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులకును సంఘమునకును విశ్వాసులందరికీ కరీంనగర్లో ఉన్న స్థలములో ఉన్న ప్రతి స్థలములో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ సేవకులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైనటువంటి చక్కటి ఉపదేశాన్ని దేవుని సన్నిధిలో నుండి మన యొద్దకు మోసుకొని వచ్చి మనకు అందించినటువంటి ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ మరి నాయకురాలు తల్లిగారు ఆత్మీయ తల్లి మేరక గారికి కరీంనగర్ సంఘ పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాము. గమనించండి, రేపు చివరి సభ, రేపు సాయంకాలం 6:30 గంటలకే సభ ప్రారంభించబడుతుందండి. రేపు మన మధ్యలో దైవజనులు పాస్టర్ జఫన్ శాస్త్రి అయ్యగారు ఉంటారు. చివరి సందేశం. మరి ఏ ఒక్కరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా, ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే రేపు ఉదయకాలం దైవ సేవకులకు ప్రత్యేకమైన గమనిక విజ్ఞప్తి ఏంటంటే, రేపు ఉదయకాలం 10 గంటలకి మరి గ్లోరియస్ మినిస్ట్రీ చర్చ్ సుభాష్ నగర్లో ఉందండి. ఆ చర్చ్కి ఎదురుగా ఫంక్షన్ హాల్ ఉంది. అందులో మరి దైవ సేవకులకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. ఇందులో దైవజనులు వాక్య సందేశాన్ని చేస్తారు. రేపు మన మధ్యలో సేవకులు ఉంటారు. జఫన్ శాస్త్రి గారు, అలాగే వినయ్ మాథ్యూస్ గారు, మరి దైవ సేవకులు ఉంటారు కనుక సేవకులందరూ కూడా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాం. ఉదయం 10 గంటలకి ప్రేమతో గ్లోరియస్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. దయచేసి దైవ సేవకులందరూ కూడా ఈ ప్రత్యేకమైన సేవకుల సదస్సుకు హాజరు కావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ సభ ముగించబడింది. అందరికీ వందనాలు. రేపు మీ కొరకు అందరి కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ఒకవేళ ఇప్పుడు ఎవరికి ప్రార్థనలు చేయబడవండి. రేపు మీ కొరకు అందరికీ ప్రార్థనలు చేయబడతాయి. రేపు ఉదయం 10 గంటలకి మన సుభాష్ నగర్లో ఉన్న గ్లోరియస్ మినిస్ట్రీస్ చర్చ్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సు నిర్వహించబడుతుందండి. దయచేసి దైవ సేవకులు గమనించండి. అలాగనే రేపు సాయంకాలం ఇక్కడ చివరి సభ ఉంటుంది. సాయంకాలం 6:30 గంటలకి దైవజనులు పాస్టర్ జఫన్ శాస్త్రి గారు మరి చివరి సందేశాన్ని మనకు అందించడానికి వైజాగ్ ప్రాంతం నుంచి వారు వస్తున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, కరీంనగర్ ప్రాంత విశ్వాసులారా, సేవకులారా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.